షర్మిల డే 1 నుంచి గూడా షర్మిల టార్గెట్టు కూటమి కాదు. షర్మిల టార్గెట్టు జగనే. జగన్‌ని మాక్సిమం డ్యామేజ్ చేయాలి. జగన్‌ని తనకు అనుకూలంగా సరెండర్ చేయించుకోవాలి అనేది ఆమె టార్గెట్. మేజర్‌గా ఆమెకి 2 రకాల విషయాల్లో కోపం ఉంది జగన్ మీద. ఒకటి, పొలిటికల్ పవర్ తనకి షేర్ చేయలేదని. తన పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించినప్పుడు ఆమె కష్టపడింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టడానికి ఆమె గాని, విజయమ్మ గాని నిరంతరం ప్రజల్లో ఉండడం, పాదయాత్ర ఆమె చేసింది. సో, కష్టపడ్డారాళ్ళు. కష్టపడినప్పుడు జగన్ ఆహ్, తన ఈ పార్టీకి ఆమె సేవ చేసింది. రెండోది, వైఎస్ఆర్ సింబల్‌ని, వైఎస్ఆర్ లెగసీని జగన్ ఉపయోగించుకున్నాడు. వైఎస్ఆర్ కొడుకుగా జగన్ వైఎస్ఆర్ పొలిటికల్ లెగసీని బాగా ఉపయోగించుకున్నాడు. ప్రజల్లో వైఎస్ఆర్‌కి ఉండే పేరుని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందులో వాటా కూడా ఇవ్వలేదు. ఇక రెండవది ఆస్తులు. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆహ్, ఎవరికో మేలు చేస్తే, ఆ మేలుకి బదులుగా వాళ్ళు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారనేది ఆయన అక్రమాస్తుల కేసులో ప్రధానమైన ఆరోపణ. క్విడ్ ప్రోకో అంటారు దాన్ని. సో, ఆహ్, అట్లా ఈయన కంపెనీలు డెవలప్ అయినాయని. సో, ఈయన వైఎస్ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని, వైఎస్ఆర్ సీఎంగా ఉన్న దీన్ని ఉపయోగించుకొని జగన్ ఎదిగాడు. దాంట్లో వాటా చెల్లికివ్వలేదు అనేది ఈమెకున్న 2 ఇది. దాంతో రకరకాలుగా ట్రై చేసింది. జగన్ ఎక్కడ సరెండర్ కాలేదు. దాంతో జగన్‌ని డ్యామేజ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అజెండా, ఆమె అజెండా అనేది కాకుండా పోయింది. కాంగ్రెస్ అజెండా ఏంటి? ఎన్‌డీఏను మ్యాక్సిమం ఫైట్ చేయడం. ఎన్‌డీఏతో ఫైట్ చేయడమే కాంగ్రెస్ అజెండా ఇవాళ. ఎన్‌డీఏను దించాలి. ఎన్‌డీఏని దించి తాను అధికారంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్‌డీఏ ప్రభుత్వమే ఉంది. కాబట్టి ఆమె పోరాడాల్సింది ఎవరితో? ఎన్‌డీఏతో పోరాడాలి. నిజానికి ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎక్కడైనా అంశాల వారిగా అయినా కలవాలి వైసీపీతో. ఈ ప్రధాన ఎనిమి వచ్చి ఆమెకి కూటమి. ప్రధాన టార్గెట్ కూటమి. ప్రతిపక్షం ప్రధాన టార్గెట్ కాదు. ఒకవేళ విమర్శిస్తే విమర్శించొచ్చు కానీ, ఒక్కోసారి కలవాల్సి కూడా ఉంటుంది. ఇక్కడ మనం బీఆర్ఎస్, బీజేపీ మధ్య గొడవలు ఉన్నప్పటికీ ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డినే ప్రధానంగా విమర్శిస్తుంటారు. కానీ అక్కడ అది లేదు. ఆమె కూటమినేమో పూలతో కొడుతుంది, జగన్నేమో రాళ్లతో కొడుతుంది అనేది అందరూ అనుకునే పరిస్థితి ఉంది. లేటెస్ట్‌గా ఇప్పుడు ఒక సంచలనమైన విషయం ఏందంటే, బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడింది ఒక ఫ్లేర్ అప్ అయిపోయింది. ఇది చిరంజీవి వర్సెస్ తెలుగుదేశం లేదా బాలకృష్ణగా మారిపోయింది. దీన్ని వైసీపీ బలంగా ఉపయోగించుకుంటుంది. ఈ మధ్య కాలంలో వైసీపీకి బాగా కలిసొచ్చిన అంశం అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి ఫ్యాన్స్, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ దేవుడిగా భావించే అన్నని బాలకృష్ణ అసెంబ్లీలో అవమానించాడనేది అందరూ నమ్ముతున్నారు. ఆయన ఏం మాట్లాడాడు, తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే, దాన్ని వైసీపీ బలంగా తీసుకెళ్ళగలిగింది. వైసీపీకి అడ్వాంటేజ్, మైలేజ్ వచ్చింది. దీన్ని ఇప్పుడు ఈ కాంటెక్స్‌లో ఈమె రంగంలోకి దిగి జగన్‌ని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రోగ్రామ్ తీసుకునింది. ఆ ప్రోగ్రామ్ ఏందంటే, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం దళితుల వాడల్లో ఒక 5,000 టెంపుల్‌ని, వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ని నిర్మించడానికి ప్లాన్ చేసుకునింది. అంటే దళితులకి సపరేట్‌గా టెంపుల్స్. ఇది మామూలుగా అయితే దీంట్లో ఏమి తప్పు లేదు. ఎందుకంటే వేరే చోట సపరేట్‌గా ఉన్నప్పుడు, ఊర్లల్లో ఉన్నప్పుడు దళితులను అలో చేయరు. అక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటే, అందులోకి దళితులకి సపరేట్‌గా టెంపుల్ ఉంటే ఏంటి అనేది, అది టీటీడీ అనేది ఒక హిందూ ధార్మిక సంస్థ. దాని ప్రధాన కర్తవ్యం తమ దేవుణ్ణి ముందుకు తీసుకెళ్ళడం, ప్రచారం చేయడం, దేవాలయాలను కట్టడం. దానికే పరిమితం అవి లేదు టీటీడీ. టీటీడీ నిజానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతుంది, కడుతుంది, హాస్పిటల్స్ కట్టింది, నడుపుతుంది, చౌల్ట్రీస్ ఫ్రీగా సత్రాలు కట్టి ఫ్రీ చౌల్ట్రీస్ ఉన్నాయి, ఫ్రీ భోజనం పెడుతుంది. ఇలాగ రకరకాల పద్ధతిలో సామాజిక సేవా కార్యక్రమంలో కూడా టీటీడీ ఉంది. నేను కూడా శ్రీ గోవిందరావు స్వామి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చేశాను తిరుపతిలో. హాస్టల్లో కూడా ఉన్నాను. అంటే ఆ రకంగా టీటీడీ నాకు కూడా ఉపయోగపడింది. సో, అలాగే చాలామందికి ఉపయోగపడుతుంది టీటీడీ. కానీ దాని పనేంది? ప్రధాన పని అది ధార్మిక సంస్థ కాబట్టి ధార్మిక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం. సో, ఈవెన్ వైసీపీ ఉన్నప్పుడు కూడా, కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు దళిత గోవిందం పేరుతో
దళితుల ఇళ్ళల్లోకి వెంకటేశ్వరుని తీసుకెళ్లే కార్యక్రమం ఆయన చేశాడు. దానికి మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడేందంటే ఈమె దాన్ని వ్యతిరేకిస్తుంది. నిజానికి కాంగ్రెస్ ప్రోగ్రామ్ కాదు. రాహుల్ గాంధీ కూడా గుళ్ళు తిరుగుతున్నాడు, స్వాముల దగ్గరికెళ్తున్నాడు. మనం ఇటు కర్ణాటకలో చూస్తే బీజేపీకి అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తేడా లేదు. ముఖ్యంగా డీకే శివకుమార్ చూస్తే ప్రతిసారి ఆయన హిందువుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నాడో చూస్తున్నాం. ఎందుకంటే ఒక హిందుత్వ అజెండాతో బీజేపీ ముందుకొచ్చేసరికి ప్రతి ఒక్కరు మేము కూడా హిందువులే అని చెప్పుకోవడానికి ఇప్పుడు బలంగా ట్రై చేస్తున్నారు అందరూ కూడా. అటువంటి కాంటెక్స్లో ఈమె కూడా దాన్ని ఆహ్వానించాల్సింది పోయి ఈమె దాన్ని వ్యతిరేకిస్తడం మొదలుపెట్టింది. దీని వెనక స్ట్రాటజీ ఏమిటి? ఎందుకంటే అది కాంగ్రెస్ కన్నా ఉపయోగపడాలి. ఆమె చేసే ప్రతి పని కాంగ్రెస్కి ఉపయోగపడాలి యాక్చువల్గా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆమె పిసిసి అధ్యక్షురాలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు. పనేంటి? ఏ ప్రోగ్రాం తీసుకున్నా కాంగ్రెస్కి ఉపయోగమా కాదా అనేది కదా ఉండాలి. కానీ ఆమె ఏ ప్రోగ్రాం తీసుకున్నా కాంగ్రెస్కి కాకుండా ఆమె జగన్ సెంట్రిక్ పాలిటిక్స్ అంటారు. జగన్కి నష్టమా కాదా అనేది ఆమె క్రైటీరియా. జగన్కి నష్టమయ్యే అనేదే చేస్తుంది. కాంగ్రెస్కి లాభమా నష్టం అనేది ఆమె